ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఈరోజు నేను ఒక మిషనరీ స్టోరీ చెప్పబోతున్నాను. యేసు కొరకకే బ్రతికేదా అని స్టోరీ చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో బ్లాండీనా అని ఒక యువతరాలు ఉంటుంది. ఆమె ఒక బానిసగా ఒక యజమానురాలు దగ్గర పనిచేస్తుంది. యజమానురాలు క్రైస్తవరాలు అవ్వడం వల్ల బ్లాండీనాకు క్రీస్తుని గురించి రోజు బోధిస్తూ ఉంటుంది. ఆ యజమానురాలు బ్లాండీనాకే కాకుండా చాలామంది యవనస్తులకు బోధిస్తూ ఉంటుంది. ఒకరోజు వారందరం కలిసి క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అప్పుడు కొంతమంది సైనికులు అక్కడికి వచ్చి వారిని చూసి వెంటనే చెరసాల్లో బంధించారు. అప్పుడు బ్లాండీనా చాలా ఏడుస్తుంది. అప్పుడు యజమానురాలు బ్లాండీనాని చూసి ఓదార్స్తూ ధైర్యం చెప్తా వస్తుంది. ఆ యజమానురాలు బ్లాండీనాకే కాకుండా అక్కడున్న యవనస్తులకి ధైర్యం చెప్తా ఓదారుస్తూ వస్తుంది. అప్పుడు యజమానురాలు బ్లాండీనాకు మనం చావనైనా సస్తాం కానీ క్రీస్తు మన దేవుడు కాదని చెప్పవద్దు అంటుంది. అంతలోనే అక్కడికి సైనికుడు వస్తాడు. ఆ సైనికుడు అక్కడ వచ్చి వారందరినీ మీరు అక్కడికి వచ్చిన ఒక మనిషి యొక్క మాంసాన్ని తింటున్నారని ప్రశ్న వేస్తాడు. అప్పుడు బ్లాండీనా వెంటనే లేచి మేము అక్కడ మనిషి యొక్క మాంసాన్ని తింటలే సోదరా, మేము అక్కడ ఈ లోకాన్ని రక్షించిన ఈ క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్తుంది అని బిగ్గరగా చెప్తుంది. అప్పుడు ఆ సైనికుడికి చాలా కోపం వచ్చి వారందరినీ ఒక మైదానంలోకి తీసుకువెళ్ళి ఒక చెక్కకి కట్టి ఏలాడదీస్తారు. అప్పుడు ఆ సైనికులందరూ లోపలికి వచ్చేసి బయటకు వచ్చి లోపలికి చాలా క్రూర మృగాల్ని వదులుతారు. ఆ మృగాలు వారందరినీ తినేస్తూ వస్తాయి. బ్లాండీనా దగ్గరికి వచ్చేటప్పుడు బ్లాండీనా ఆకాశం వైపు చూసి దేవాన్ని చిత్తమైతే ఇప్పుడే నేను నీ సన్నిధికి వచ్చేస్తానేమో అని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ క్రూర మృగాలు బ్లాండీనా దగ్గరికి కూడా రావు, బ్లాండీనాని ఏమి కూడా చేయవు. అది చూసిన అక్కడున్న జనాలందరూ ఆశ్చర్యపడిపోయి ఒకరి ముక్కలు ఒకరు చూసుకుండా వెళ్ళిపోతారు. అప్పుడు బ్లాండీనాని తీసుకెళ్ళి చెరసాల్లో బంధిస్తారు. మళ్ళీ రెండో గుంపులో ఒక చిన్నపిల్లవాడు ఉంటాడు. ఆ చిన్నపిల్లవాడి పేరు పెంటికస్. అప్పుడు ఆ చిన్నపిల్లవాడిని అక్కడున్న సైనికుడు నువ్వు చిన్నపిల్లాడు కనుక నువ్వు ఇక్కడ మీ దేవుడు యేసు కాదని వెళ్ళిపో అంటారు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు మీరు చంపేది నా శరీరాన్నే కదా, నా ఆత్మను కాదని చెప్తాడు. అప్పుడు ఇంకా ఆ సైనికులకు కోపం వచ్చేసి ఆ చిన్నపిల్లాడు తీసుకువెళ్ళి ఆ చెక్కకు వేలాడదీసి ఆ చిన్నపిల్లాడితో సహా అందరినీ చంపేస్తారు. అప్పుడు బ్లాండీనా ఇంకా చనిపోలేదు అని అప్పుడు అక్కడ ఉన్న ఒక సైనికుడికి ఒక ఆలోచన వచ్చింది. బ్లాండీనాని మైదానంలోకి తీసుకువెళ్ళి అక్కడ బ్లాండీనా వల వేసేసి చుట్టూరు మేకులు కొట్టేస్తే ఎక్కడ కదలకుండా అక్కడే ఉంటుంది కదా అని ఆలోచన వచ్చింది. అప్పుడు బ్లాండీనాని మైదానంలోకి తీసుకువెళ్ళి బ్లాండీనా మీద వల వేసి చుట్టూరు మేకులు కొట్టేసి లోపలికి ఒక పెద్ద క్రూరమ్మ కానీ ఒక పెద్ద ఎద్దును వదులుతారు. ఆ ఎద్దు పెద్ద పెద్ద కొమ్ములతో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఎద్దు దాని కొమ్ములతో బ్లాండీనా చాలా గాయపరుస్తుంది. అప్పుడు బ్లాండీనా అయినా కానీ చనిపోలేదు. అది చూసిన ఒక సైనికుడు ఇంకా చనిపోలేదని చెప్పి వెనకాల నుండి వచ్చి కత్తితో పొడుస్తాడు. ఇక్కడ మన స్టోరీ ఏంటిదంటే ఆనాటి ప్రజలు ఎన్ని సుఖాలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే క్రీస్తుని ఆరాధించేవారు. తన ప్రాణాలు సైతం పెట్టి క్రీస్తుని ఆరాధించేవారు. ప్రతిరోజు అలా ఆరాధించేవారు. అలాగే ఈనాటి కాలంలో కూడా మన క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరు అలాంటి బుద్ధి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దగ్గరగా చెప్పడం కొడతాం.